అనకాపల్లి జిల్లా మునగపాక ఎంపీపీ, వైస్ ఎంపీపీలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలుపొందారు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడికి సంబంధించిన ఎంపీపీ, వైస్ ఎంపీపీ వీళ్ళు జనసేనలో, టీడీపీలో చేరిపోయారు. అయితే వీళ్ళ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవిశ్వాస తీర్మానం పెట్టారు. అవిశ్వాస తీర్మానం పెట్టి వాళ్ళ మీద అవిశ్వాస తీర్మానం నెగ్గారు. అండ్ వైసీపీ తరపున ఎంపీపీ, వైస్ ఎంపీపీ అభ్యర్థులను గెలిపించుకున్నారు అక్కడ. అయితే ఇది ఒక మండల స్థాయిలో ఎంపీపీ ఎన్నిక, అంటే ఎంపీపీ రేడియస్లో జరిగిన ఒక ఎంపీపీ ఎన్నిక మండల స్థాయిలోనే జరిగిన. ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే బేసిక్గా అధికార పార్టీ అన్ని విషయాల్లోనూ ఏ విధంగా ప్రలోభాల పర్వానికి తెరలేపుతూ ఉన్నారు, వ్యవస్థలను ఉపయోగిస్తున్నారు అనేది మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఇటువంటివి నిలబెట్టుకోవడం కోసం కూడా ఏ స్థాయి వరకు అయినా వెళ్ళి వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ గెలుపొందడం, అంటే ఈ ఎంపీపీ, వైస్ ఎంపీపీలో వాళ్ళు నిలబెట్టుకోవడం ఇంట్రెస్టింగ్గానే చూడాలి. చాలా చోట్ల కూడా మనం చూస్తూ ఉన్నాం అధికార పార్టీలు ఎంత ప్రలోభాలకు, దౌర్జన్యాలకు, కేసులు, వేధింపులు, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నా కూడా వీటన్నింటినీ తట్టుకొని క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ నిలబడుతూ ఉండడం చాలా ఇంట్రెస్టింగ్. బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ జగన్మోహన్ రెడ్డి గారి బలం కూడా పార్టీ నుంచి వెళ్ళిపోయే నాయకుల్లోనో, లేకుంటే ప్రభుత్వానికి భయపడి రాజకీయంగా యాక్టివ్గా లేకుండా సైలెంట్గా ఉన్న నాయకుల్లోనూ వైసీపీ బలం అయితే ఖచ్చితంగా లేదు. వైసీపీ బలం క్యాడర్ కమిట్మెంట్లో ఉంది. వైసీపీ బలం కింది స్థాయి నాయకుల ఆ నాయకత్వపు కమిట్మెంట్లోనే డెఫినెట్లీ దాగి ఉంది. అందుకే కదా ఇన్ని వందల వేల మంది మీద కేసులు పెట్టిన, మాజీ మంత్రులు అనబడే ఇళ్ల మీద దాడులు చేసిన, పెట్రోల్ బాంబులు వేసిన, ప్రతి చిన్న విషయానికి అరెస్టులు చేసుకుని జైల్లో పెట్టుకుంటూ పోతూ ఉన్న వైసీపీ క్యాడర్ ఇంత గట్టిగా నిలబడుతూ ఉండడం జగన్మోహన్ రెడ్డి గారి బలము ఇదే. అధికార పార్టీ ఫ్రస్ట్రేషన్ కూడా కారణం కూడా ఇటువంటివే.